వెల్కమ్ బ్యాక్ టు ఎంకే రివ్యూస్. ఇవాళ మనం మాట్లాడుకునే మూవీ ద గర్ల్ ఫ్రెండ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రాహుల్. లీడ్ రోల్స్ రష్మిక దీక్షిత్ అండ్ రాహుల్ గారు. ఆనెస్ట్లీ రివ్యూ రాయాలనుకున్నప్పుడు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి, ఆడియన్స్ టు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ బీట్స్ ఉన్నాయి. సో లెట్స్ గో టు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ అడుగుతారు కదా మూవీ ఎలా ఉంది అని. సో సింపుల్ గా చెప్పేస్తాను. మూవీ బాగుంది, ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగున్నాయి. రైటింగ్ ఫ్లో చాలా బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యేలా రాశారు. కమింగ్ టు పాజిటివ్స్, రాహుల్ గారి రైటింగ్ చాలా జెన్యున్ గా ఉంది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ అండ్ ఎమోషనల్ డీటెయిలింగ్ చాలా న్యాచురల్ ఫీల్ ఇచ్చాయి. పర్టికులర్ క్యారెక్టర్ లో ఉండే కన్ఫ్యూజన్, పెయిన్, లవ్ అన్నిటిని నీట్ గా రిఫ్లెక్ట్ చేశారు. రష్మికాస్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ పర్ఫార్మెన్స్, రష్మికకి ఈ మూవీతో అల్టిమేట్ ఆర్క్ ఇచ్చారు. లో ఎమోషనల్ స్టేట్ నుంచి కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్, ఐడెంటిటీ, ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షవర్ సీక్వెన్స్, మిర్రర్ మూమెంట్, బ్రేకప్ సీన్, ఎస్పెషల్లీ బ్రేకప్ చెప్పడానికి తన ఇన్నర్ స్ట్రగుల్ చాలా రాగా కనిపించింది. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ హర్ కెరియర్ బేస్డ్ ఎమోషనల్ రోల్స్. దీక్షిత్ శెట్టి, తన క్యారెక్టర్ లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. లవ్, ఫ్రస్ట్రేషన్, ఇన్సెక్యూరిటీ, పెయిన్, అండ్ చాలా బాగా క్యారీ చేశాడు. క్లైమాక్స్ లో ఫ్రెండ్ తో కాన్ఫ్లిక్ట్ సీన్ అయితే ఎక్స్ప్రెషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా చూపించాడు. మ్యూజిక్ అండ్ బీజిఎం, సాంగ్స్ ని ఓవర్ గా యూస్ చేయకుండా, ఎమోషనల్ ఫ్లో డిస్టర్బ్ చేయకుండా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసింది, బట్ ఆడియన్స్ ని ట్రైన్ చేయకుండా. సపోర్టింగ్ కాస్ట్, రోహిణి గారి క్యారెక్టర్ ఒక మూమెంట్ దగ్గర హారర్ ఫీల్ లా ట్రిగ్గర్ అయ్యింది, కానీ అదే స్టోరీ ఇంటెంట్ కి సింక్ అయ్యేలా వచ్చింది. నో మాన్యువల్ క్యారెక్టర్ అయితే మోస్ట్ అండర్ రేటెడ్. అసలు తన కామ్ ప్రెసెన్స్ బట్ స్ట్రాంగ్ ఇంటెంట్ చాలా బాగా రిఫ్లెక్ట్ అయ్యాయి. రావు రమేష్ క్యారెక్టర్ అయితే చాలా ఎమోషనల్ డెప్త్ తో డెలివరీ చేశారు. కమింగ్ టు మూవీ ఎక్స్పీరియన్స్, నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ 20 minutes వరకు చాలా స్లోగా అనిపిస్తుంది. నేను ఏం సినిమా చూస్తున్నాను అనే డౌట్ వచ్చి, బట్ దట్ మూమెంట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీక్షిత్ తనతో డ్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ దట్ పాయింట్ స్టోరీ ఎమోషన్ స్లోగా క్లోజర్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ లో గిటార్ తో వచ్చే మూమెంట్, ఇట్ హిట్స్ డిఫరెంట్. నాకు పర్సనలీ 2 days అయింది మూవీ చూసి, స్టిల్ అట్ ద సేమ్ హై మెయింటైన్ చేస్తూ ఉంది. నెగిటివ్ ఆర్ అదర్ సైడ్, సినిమాలో అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంటే బాగుండేది, బట్ నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ లైఫ్ లో లవ్, పెయిన్, క్లోజర్, ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కటి ఉంటది. సో ఎవ్రీ వర్షన్ వాళ్ళకు ఉంటది. సో that's the better experience it individually. Final verdict, the girlfriend is not just a love story, it's journey of identity, a journey of emotional growth, a longing for a closure. Movie slow burn, emotional driven and deep. If you connect, you can connect strongly. If you don't, you may not. But for me, మూవీ చాలా నచ్చింది. పర్ఫార్మెన్స్, ఎమోషనల్, క్లైమాక్స్ ఇంకా నా మైండ్ లోనే ఉన్నాయి అసలు. సో ఇది నా గర్ల్ ఫ్రెండ్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే రివ్యూస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.